ప్రభుత్వం 11,000 కోట్ల భారీ కుంభకోణంకు పాల్పడింది. కూటమి ప్రభుత్వం 11 నెలలకే భారీ వ్యతిరేకతను మూట కట్టుకుందన్నారని ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం చేపట్టిన నాటి నుంచి 11 నెలల్లో వరుస స్కామ్లతో టీడీపీ నేతలు దోచుకోవటం మొదలెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే కేసుల పేరుతో వారి నోరు నొక్కేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ల్యాండ్, ఇసుక, లిక్కర్, సిల్కాన్ టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటూ వేల కోట్ల రూపాయలు అక్రమార్జనే ధ్యేయంగా చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 11,000 కోట్ల అక్రమాలకు తెరలేపిందన్నారు. మే 2వ తేదీ ఏపీ విద్యుత్ శాఖ అధికారులు యాక్సిస్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందమే ఈ అవినీతికి బీజమన్నారు. ఇది భారతదేశంలో అతిపెద్ద స్కామ్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెఖీ వద్ద యూనిట్ విద్యుత్తును 2.49 పైసలకు వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తే దాన్ని లక్షల కోట్ల కుంభకోణమని టీడీపీ నేతలు నిందలు వేశారన్నారు. ఈ రోజు టీడీపీ ప్రభుత్వం యాక్సిస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని యూనిట్ విద్యుత్తును 4.60 పైసలకు కొనుగోలు చేసి పేద ప్రజలపై 11,000 కోట్ల అదనపు భారం వేసిందన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి ఈ రోజు ప్రజల మీదే భారం మోపుతున్నారని అన్నారు. ఈ రోజు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పేదలపై విద్యుత్ సర్ఛార్జీల పేరుతో ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తవుతా ఉంది. ఈ 11 నెలల్లోనే ప్రజలని, కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా వారి దృష్టిని పక్కకు మరల్చి అనేకమైనటువంటి కుంభకోణాలు, స్కామ్స్ ఈ 11 నెలల్లో జరగడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళు ఏదైతే పథకాలు చెప్పి మోసం చేశారో ఆ పథకాలని ప్రజల తరపున అడుగుతాము అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అయితే తీరా ఈరోజు కనుక మనం గమనిస్తే ఈ స్కాములు, విపరీతమైనటువంటి కుంభకోణాలు ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్నాయి. అవి ల్యాండ్ మాఫియా కావచ్చు, అదేవిధంగా క్వాడ్జీకి సంబంధించి కావచ్చు, సిలికాన్ స్కామ్ కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, అమరావతిలో సిండికేట్ మాఫియా కావచ్చు, అదేవిధంగా ఉర్సా అని ఈ మధ్య ఒక కుంభకోణం కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి స్కామ్స్ని వాటన్నింటినీ కూడా మీకు ఈరోజు డీటెయిల్గా కూడా ఆ స్కామ్స్ గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఇలా ఈ స్కామ్స్ అన్నింటినీ చేస్తా అందరి దృష్టిని పక్కకి తిప్పడానికి, మాట్లాడే వాళ్ళు లేకుండా చేయడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద రెగ్యులర్గా కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా మే 2వ తారీఖున అంటే ఒక 4 రోజుల క్రితం మన ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి యాక్సిస్ అనే కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక ఒప్పందం. అది ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్లలో ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అన్నది మనం ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ₹2.49 ఒక్కొక్క యూనిట్ని కొనుక్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో 1,00,000 కోట్ల కుంభకోణం అని ₹2.49 యూనిట్ని కొంటారా, అంత అవసరమా, దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికీ కూడా గమనించి ఉంటారు. అదే ఈ రోజుకి ₹4.60 లెక్కన 4 రోజుల క్రితం మే 2వ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో ₹4.60 లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని 25 ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను. దీనికి సంబంధించి దీని ప్రకారం కనుక లెక్కేసుకుంటే సుమారుగా ఇప్పుడు మనం ఏదైతే ₹2.49 లెక్కన అగ్రిమెంట్ చేసుకున్నామో ఈరోజు ఈ ₹4.60 లెక్కన కనుక మనం కనుక ఈ పవర్ను కనుక కొనగలిగితే, కొంటా కనుక వెళ్తే 11,000 కోట్ల రూపాయలు అదనంగా మన మీద భారం పడేదానికి అవకాశం ఉంటుంది. ఇంత హడావిడిగా ఈరోజు పవర్ చీప్గా దొరికే పరిస్థితుల్లో ఇంత హడావిడిగా ₹4.60 లెక్కన
ఈ పవర్ని తీసుకోవడానికి 25 years అగ్రిమెంట్ తీసుకోవడం, అది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అన్నది ఈరోజు పెద్ద వివాదాస్పదం అవుతుంది. వీటన్నిటిని కూడా మనం మాట్లాడకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, ఎలక్షన్స్కు ముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పవర్ ఛార్జెస్ పెంచము అని చెప్తూ అవసరమైతే ఆ ఛార్జెస్ని తగ్గిస్తామని కూడా అందరికీ కూడా హామీ ఇచ్చింది. పాపం పేదవాళ్ళంతా కూడా ఎంతో ఆశపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, మనకంతా కూడా 4 రూపాయలు మిగులుతుంది, స్కీములు ఇస్తారు, ఈ ఖర్చులు తగ్గుతాయి, ఇవన్నీ కూడా ఆశించారు పాపం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది. మీ అందరికీ తెలుసు, మనం కూడా ఉద్యమం చేశాం. 15,000 కోట్ల రూపాయలని సర్ఛార్జెస్గా విధించింది. దానివల్ల ఈరోజు ఏమవుతుంది మీరందరూ కూడా గమనించండి, ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి. సుమారుగా 1,500 రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంటే ఈరోజు 2,500 రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంది ఒక సామాన్యుడికి. అదేవిధంగా ఒక 7-8 రూపాయలు పవర్ బిల్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు 11-12 రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంది. ఈ 15,000 కోట్ల రూపాయలు సబ్చార్జెస్ పెట్టిన దానికే ఈరోజు మనము అంత భారాన్ని మోస్తూ ఉన్నాం. పేదలు ఈరోజు నలిగిపోతూ ఉన్నారు. కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక ఒక పక్క ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నందువల్ల ఈరోజు ఇంత భారం పడుతూ ఉంటే ఈరోజు దానికి తగ్గట్టుగా మళ్ళా 4 రూపాయల 60 పైసలకి, అంటే మనం ఏదైతే 2 రూపాయల 49 పైసలు కొనేటప్పుడు అదే విపరీతమైనటువంటి స్కామ్ అని చెప్పి మాట్లాడినారో, కేవలం 11 నెలలు తిరగకముందే ఈరోజు 4 రూపాయల 60 పైసలతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే, ఈ అగ్రిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెరుగుతాయో అందరికీ కూడా ఊహించుకుంటేనే భయమేస్తూ ఉంది. ఈ విద్యుత్ కంపెనీలన్నీ కూడా ఏ విధంగా దివాలా దిశపరుస్తుందో మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 4 రూపాయల 60 పైసలు చేసి 11,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే దీంట్లో ఎన్ని చేతులు మారుంటాయి, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుంటాయి అన్నది మీరందరూ కూడా అర్థం చేసుకోదగిందే. అయితే నేను ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఒకటి చెప్తా ఉన్నాను. మనకి పవర్కి వచ్చేటప్పటికి 4 రకాల పవర్స్ మనందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. మెయిన్గా సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, థర్మల్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, తర్వాత హైబ్రిడ్ పవర్. కొంచెం వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ బ్యాటరీ సిస్టంలో ఆ పవర్ని స్టోరేజ్ చేసి అవసరమైనప్పుడు రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ హైబ్రిడ్ పవర్. సో ఈ రకమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా పవర్స్ అన్నింటికి కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే టీడీపీ గవర్నమెంట్ 2014-19 టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోలార్ పవర్ 5 రూపాయల 25 పైసల నుంచి 6 రూపాయల 99 పైసల వరకు మనం కొనుగోలు చేశాం. ఎవ్రీ ఇయర్ 3% ఎన్హాన్స్మెంట్ రేట్తో 2014లో ఆ రోజున మనం టీడీపీ ప్రభుత్వం అగ్రిమెంట్ అయ్యింది. ఎక్కడ 5 రూపాయల 65 పైసల నుంచి 6 రూపాయల 99 పైసల మధ్యలో. అదేవిధంగా విండ్ పవర్కి వచ్చేటప్పటికి 4 రూపాయల 84 పైసల లెక్కన ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొనుగోలు చేసేవాళ్ళం. ఆ విధంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఏదైతే వీళ్ళు 5 రూపాయల 25 పైసల నుంచి 6.99 మధ్యలో మనం కొనుగోలు చేస్తూ ఉన్నామో, కేవలం 2 రూపాయల 49 పైసలకి మనం ఆ రోజున సెకి వాళ్ళ దగ్గర, అదొక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, దాని నుంచి కేవలం 2 రూపాయల 49 పైసలకి మనము పవర్ని కొనుగోలు చేస్తూ 25 years అగ్రిమెంట్ తీసుకున్నాం. 25 yearsకి ఎందుకు అగ్రిమెంట్ తీసుకోవాల్సి వస్తుందంటే, మనం ఇచ్చేటువంటి సుమారుగా మనం ఆ రోజు 7,000 మెగావాట్ల వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పాం. అలా వాళ్ళు ఆ ప్రొడక్షన్ చేయాలా అంటే వాళ్ళు ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ యూనిట్ ద్వారా మనందరికీ కూడా పవర్ సప్లై చేయాలి. అలా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వారికి ఒక 25 years కనుక టైం కనుకుంటే దాంట్లో మనం పవర్ని తీసుకుంటా వాళ్ళు దాని మీద చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ని కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా బిట్వీన్ 20 to 25 years అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేసుకుంటారు. అట్లా మనం కేవలం 2 రూపాయల 49 పైసలకి 25 సంవత్సరాల పాటు మనకి ఆ విధంగా సప్లై చేయాలని చెప్పి ఆ రోజు కనుక మనం మాట్లాడితే, టీడీపీ వాళ్ళు ఆ రోజు ఏమన్నారు, ₹99 తీసుకోవచ్చు అని చెప్పి మాట్లాడినారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి లబ్ధి పొందినారు, ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి కూడా మాట్లాడినారు. కానీ ఈరోజు ఏం చూస్తా ఉన్నాం మనం, అసలు మనం ఎందుకు తీసుకున్నాం సోలార్ పవర్ అంటే, సోలార్ పవర్ ఎప్పుడు కూడా డే టైం ప్రొడ్యూస్ చేస్తుంది. వ్యవసాయ రైతులందరికీ కూడా పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తుని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. ఆ మాటని నెరవేర్చడం కోసం సోలార్ పవర్ని 7,000 మెగావాట్లను కనుక మనకు తీసుకుంటే వ్యవసాయ రైతులకి ఎవ్వరికి కూడా రాత్రుల్లో రైతులు వ్యవసాయ పొలాల్లోకి పోయి అక్కడ పాము కాట్లు కానీ ఇబ్బందులు అవన్నీ పడకుండా
డే టైం 9 hours ఫ్రీ పవర్ని ఇవ్వడానికి వీరి సెకీతో మనం ఆ రోజు ఒప్పందం చేసుకొని 7,000 మెగావాట్లని మనం ఆ రోజు కేవలం అతి తక్కువ ప్రైజ్కి, నేషనల్ వైడ్గా కాదు ఇంటర్నేషనల్లో కూడా ఎక్కడా కూడా లేనటువంటి రేటు, ఆ రోజు ఇంచుమించుగా ₹2.80 వరల్డ్ వైడ్గా ఉంటే మనం ₹2.49 మాత్రమే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది పోయి అదొక పెద్ద స్కామ్ అని ఎలక్షన్స్కి ముందు అందరినీ కూడా మోసపు మాటలు, మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకొని ఈరోజు అందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేస్తా ఉన్నారు. ఈరోజు ఏమవుతా ఉంది, వీళ్ళు తీసుకున్నటువంటి యాక్సెస్ ఎనర్జీ వాళ్ళతో మొన్న మే 2వ తారీఖున ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లో ఏమైంది, మీరు కేవలం ₹4.60 లెక్కన ఒక ప్రైవేట్, మనం తీసుకున్నది ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ది. సో ఈ ₹4.60 లెక్కన మనం తీసుకుంటుండే దాంట్లో ఒక చిన్న లాజిక్ కూడా మీకు చెప్తాను. మనం సెకీ దగ్గర నుంచి తీసుకున్నది సోలార్ పవర్, అదే వీళ్ళు తీసుకున్నటువంటిది యాక్సెస్ ఎనర్జీ నుంచి తీసుకున్నటువంటిది అది సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్. అంటే ఇది రాత్రులైనా ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితులు, ఒకవేళ కొన్ని మనకు పీక్ అవర్స్ ఉంటాయి, సాయంత్రం పూట 7 to 9 అట్లా ఒక 2 hours 3 hours పీక్ అవర్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని సీజన్స్లో మనకి సోలార్ పవర్ కూడా మనకు అందుబాటులో ఉండేదానికి అవకాశం ఉండదు. అలాంటి టైంలో ఈ సోలార్ పవర్ని కానీ అదేవిధంగా విండ్ పవర్ని కానీ బ్యాటరీస్ ద్వారా స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు హైబ్రిడ్ పద్ధతిలో మనకు ఆ పవర్ని మనకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ యాక్సెస్ వాళ్ళ దగ్గర నుంచి సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్ని ₹4.60 లెక్కన మనం ఈరోజు కొనుగోలు చేయడానికి మాట్లాడారు. ఇక్కడ ఏంటి, టోటల్గా పీక్ అవర్స్ రోజుకు ఒక 2 గంటలు ఉంటాయి. సంవత్సరం మొత్తం తీసుకుంటే మనకి ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి ఒక 10-15 రోజులు ఉంటాయి రైనీ సీజన్స్లో. ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎంటైర్ పవర్ని ₹4.60 లెక్కన కొనుగోలు చేయడానికి ఈరోజు ఒప్పందం చేసుకున్నారు. పీక్ అవర్స్ కొంతే ఉంటుంది కదా, ఈ రేర్ అకేషన్స్లో మనకి పవర్ ప్రొడ్యూస్ కాకుండా ఉండడానికి ఏదో కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ పవర్ని అంతా కూడా మనం ₹4.60 లెక్కన ఈరోజు కొనేదానికి మనం అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఎంత మోసపోతా ఉన్నామన్నది అర్థం చేసుకోవాలా. దీన్ని ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు ఈ పవర్కి సంబంధించినటువంటి మన ఎలక్ట్రిసిటీ ఈ బోర్డ్స్ అన్నీ కూడా ఈ ₹4.60 లెక్కన కొనడాన్ని రిజెక్ట్ చేస్తాయన్న ఆలోచనతో గవర్నమెంట్ ఏం చేసింది, సెక్షన్ 108 తీసుకొని వచ్చి కంపల్సరీగా వీళ్ళు ఏదైతే ఈ రోజు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో ₹4.60 లెక్కన 25 years కొనాలనుకుంటున్నారో దాన్ని సెక్షన్ 108ను ఉపయోగించుకొని కంపల్సరీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి ఆ విద్యుత్ సంస్థల మీద రుద్దడం కూడా జరిగింది. ఈ సెక్షన్ 108 ఎప్పుడు తీసుకురావాలా, ప్రజలు ఎప్పటికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకోండి, దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, విద్యుత్ సంస్థలు యాక్సెప్ట్ చేయవు, అవి దానివల్ల నష్టాలు వస్తాయంటారు. అలాంటి సందర్భాల్లో సెక్షన్ 108ని తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా ప్రజలకు అవసరం కాబట్టి దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి ఆ చేసేటువంటి పనిని సెక్షన్ 108 ద్వారా చేస్తూ ఉంటారు. మరి అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే సెక్షన్ని ఈ రోజు ₹4.60 లెక్కన మీకు సంబంధించినటువంటి ఒక యాక్సెస్ కంపెనీతో, ఒక ప్రైవేట్ కంపెనీతో ఈ అత్యంత హయ్యర్ ప్రైజ్కి తీసుకునేదానికి మీరు ఈ సెక్షన్ 108ను ఉపయోగించి బలవంతంగా మీరు విద్యుత్ సంస్థల దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకున్నందువల్ల మనం ఈరోజు 11,000 కోట్ల రూపాయలని ఈ ఒప్పందం ద్వారా నష్టపోయి ఒక పెద్ద కుంభకోణం, భారతదేశంలోనే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంత పెద్ద స్కామ్ జరిగి ఉండదు అన్నది ఈరోజు అందరూ కూడా చెప్తున్నటువంటి అంశం. అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. సేమ్ డే ఏదైతే మనము మే 2వ తారీఖున ఈ యాక్సెస్ వాళ్ళతో మనము అగ్రిమెంట్ అయినామో అదే రోజున రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి సెకీ ఒక అగ్రిమెంట్ తీసుకుంది. సేమ్ విండ్ హైబ్రిడ్ పవర్ని వాళ్ళు కేవలం ₹3.53 లెక్కన వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు అదే రోజున అగ్రిమెంట్ అయితే మనము ఈ యాక్సెస్ అనే కంపెనీ దగ్గర నుంచి ఈ ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర నుంచి మనము ప్రైవేట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ₹4.60 లెక్కన మనము కొనుగోలు చేసినామంటే అడిగేవారు లేరు, ఏదైనా చేయొచ్చు అన్న ఒక అహంకారంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానం రేపు రాష్ట్ర ప్రజలు ఎలా మొయ్యాలా, అదేవిధంగా పేద ప్రజల మీద ఎంత భారం పడుతుంది, ఈ విద్యుత్ సంస్థల పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇదే విధంగా నేను ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. డిస్కమ్లకు సంబంధించి, డిస్కమ్స్ అంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ని పర్చేజ్ చేయడం కానీ ప్రొడ్యూస్ చేయడం కానీ చేసిన తర్వాత దాని అంతటిని కూడా మనకి సప్లై చేసేటువంటి డిస్కమ్స్ కొన్ని ఉంటాయి. ఈ డిస్కమ్స్కు సంబంధించి ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో విపరీతమైనటువంటి నష్టాలకి గురైనాయి, తట్టుకోలేనటువంటి. ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మనం పవర్ తీసుకుంటాం, మనం డబ్బులు కట్టాం,
చాలా డిలే చేస్తూ ఉంటారు గవర్నమెంట్. అలానే రైతులకు చూస్తే ఫ్రీ పవర్ ఇస్తుంటాం. ఇలాంటి సందర్భంలో వాళ్ళ కాంపెన్సేషన్ కింద ఆ అమౌంట్ అంతా గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో 2019-24లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 47,800 కోట్ల రూపాయలని ఎలక్ట్రిసిటీకి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి కాంపెన్సేషన్ కింద అమౌంట్ని పే చేయడం జరిగింది. అదే టీడీపీ గవర్నమెంట్ ఎంత చేసిందో తెలుసా? కేవలం 13,255 కోట్లు మాత్రమే. మనం 47,000కు పైగా కోట్లు మనం ఇచ్చాం. గవర్నమెంట్ నుంచి వాళ్ళని ఆదుకున్నాం, ఈ ఎలక్ట్రిసిటీ బోర్డును ఆదుకున్నాం, ఒక క్వాలిటీ కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. పేదవాడికి కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా వీలైనంత వరకు సబ్సిడీ ప్రైస్తో కానీ లేదా ఫ్రీ పవర్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. అందుకే మనం 47,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి వారందరికీ కూడా ఇచ్చుకొని ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విద్యుత్ సంస్థలను ఆదుకోవడం కూడా జరిగింది. అలానే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బకాయిలు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ 8,845 కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ అంతా కూడా రియంబర్స్ చేసింది ఆ విద్యుత్ సంస్థలన్నింటికీ కూడా. మీకు చివరిగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. 2014 ఎండింగ్ రోజుకి మన ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అన్నీ కూడా 29,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంటే టీడీపీ గవర్నమెంట్ 2014-19 పూర్తయ్యే నాటికి 86,000 కోట్ల రూపాయలకి మన అప్పులకు తీసుకెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇంత అప్పులైనాయి? 24% ఎవ్రీ ఇయర్ కూడా అప్పులు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగినాయి అంటే ఈ పవర్ పర్చేజింగ్స్ మీద కంట్రోల్ లేకపోవడం, విపరీతమైనటువంటి అక్కడ మిస్యూజెస్ జరగడం, కుంభకోణాల మాదిరిగా 7 రూపాయల వరకు కూడా మన సోలార్ పవర్ను పర్చేజ్ చేసేది, 4.84 వరకు విండ్ పవర్ను పర్చేజ్ చేసే విధానం, వీటన్నింటి వల్ల సుమారుగా 86,000 కోట్ల రూపాయలకు అప్పులకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్నంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు. మీరు ఒక్కసారిగా చూడండి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 7% మాత్రమే అప్పులు పెరగడం కూడా జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనము టీడీపీ గవర్నమెంట్ విద్యుత్ సంస్థల్ని ముంచడానికి ప్రయత్నించినాయో దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడినారన్నది మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సో ఈ విధంగా కేవలం ఎలక్ట్రిసిటీలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఈ స్తబ్దుగా అందరిని అరెస్ట్ చేసే క్రమంలో మే 2వ తారీఖున జరిగినటువంటి అగ్రిమెంట్ అనేది నేను ఉపసంహరించుకోవాలా, తప్పకుండా వైఎస్ఆర్సీపీ వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలానే మీకు ఇంకొక 2-3 విషయాలు కూడా చెప్తా ఉన్నాను. ఈ మధ్య చూస్తా ఉంటే విపరీతమైనటువంటి కుంభకోణాలు, స్కామ్స్, మాఫియాలు, సిండికేట్లు రాజ్యం వెళ్తా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో. ప్రధానంగా తీసుకుంటే ఇసుక మాఫియా. ఇసుక మాఫియా మీకు తెలిసి ఉంటుంది. ఎలక్షన్ వచ్చే రోజుకి నెల్లూరు జిల్లాలోనే కనుక తీసుకుంటే వెంటనే రైనీ సీజన్స్ వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోకూడదు, దీని మీద ఎంతోమంది ఆధారపడి ఉన్నారని చెప్పి ఎక్కడ పెట్టినా ఇసుక గుట్టలుగా కనిపించేది. ఎందుకంటే మనకు ఆ రైనీ సీజన్లో ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మనమంతా దాన్నంతా కూడా రిజర్వ్ చేసి పెట్టాం. 80 లక్షల టన్నులను మనం ఇసుకని ఈ రాష్ట్రంలో సేవ్ చేసి పెడితే రిజల్ట్ వచ్చిన తర్వాత కేవలం జూన్ 4వ తేదీన రిజల్ట్ వస్తే జూన్ 6వ తేదీ 80 లక్షల టన్నుల్లో ఒక్క చుక్క కూడా లేకుండా ఎక్కడికక్కడ మాయం చేసింది ఇసుక మాఫియా. మీకందరికీ కూడా తెలుసు, ప్రతి దగ్గర కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో 80 లక్షల టన్నులు మొత్తం మాయమైపోయింది. ఏమంటారు దీన్ని? ఇసుక మాఫియా. రెండోది లిక్కర్ మాఫియా. ఈరోజు లాస్ట్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ నడిపేటప్పుడు టైం మెయింటైన్ చేస్తారు. ఎక్కడ బెల్ట్ షాపులు కానీ అదేవిధంగా పర్మిట్ రూమ్స్ కానీ ఏ విధంగా కూడా లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటి? ప్రతి వీధిలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రతి షాపులో కూడా పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. విచ్చలవిడిగా 24 గంటలు ఈరోజు మద్యం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా నెల్లూరులో ఒక మర్డర్ జరిగింది. గత 4-5 నెలలుగా చూసుకుంటే నెల్లూరులోనే ఒక 25 మర్డర్లు విపరీతమైనటువంటి మందు తాగి అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈరోజు ఈ మర్డర్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. కళ్ళ ముందు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబ కలహాలు జరుగుతూ ఉన్నాయి, విపరీతమైనటువంటి అప్పుల పాలే ఈరోజు పేద ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారంటే 24 అవర్స్ లిక్కర్ని అవైలబిలిటీలోకి తీసుకొని రావడం, అదేవిధంగా వీధిలో కూడా వీటన్నిటిని కూడా బెల్ట్ షాపులు పెట్టి ముందమ్మడం వల్ల ఈరోజు పరిస్థితులు దారుణంగా తయారైనాయి. దీనంతా ఏమంటాం? లిక్కర్ మాఫియా. రెండవది మైనింగ్ మాఫియా. ఎక్కడైనా కూడా ఇసుక, మొన్న చూసాం మనం నెల్లూరులోనే అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్టుగా మంత్రి అనుచరులే ఆ ఇసుకని తీసుకెళ్ళి అమ్ముకుంటా ఉన్నారు. సో రాత్రులు మనం కాదు పట్టించింది, తెలుగుదేశం వాళ్ళకు అంతర్గత కుమ్ములాటల్లో ఒకరినొకరిని పట్టించుకునే పరిస్థితికి వచ్చినారు. ఈరోజు దాన్ని చూస్తా ఉన్నాం. సాక్షాత్తు మంత్రి ఈరోజు ఆయన ఏం చెప్పారు? ఒక్కొక్క టిప్పర్కి ₹1,00,000 లెక్క నేను బహుమానం ఇస్తానని చెప్పినాడు. ఆ రోజు 3 టిప్పర్లు పట్టుకున్నారు. మరి ఆయనకి ఇయ్యాలిగా, కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ₹3,00,000 ఇవ్వాలిగా, ఇచ్చినారా? మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో కూడా
ఒకరనిలా పాడనిలా ప్రతి ఒక్కరు చిక్కని కాడికి చిక్కినట్టు దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. పేదల గురించి మాట్లాడితే కేసులు పెడతారు, అడ్డాం పోతే కేసులు పెడతారు. ఇది మీరు చేస్తా ఉన్నటువంటిది. ఈ మైనింగ్ మాఫియా కూడా ఒక సిండికేట్ లాగా ఫామ్ అయింది రాష్ట్రం అంతా కూడా. ఇంక ఎవరు చేయడానికి లే, వీళ్ళు మాత్రమే చేయాలా, వీళ్ళు మాత్రమే కొంటారు, మీరందరూ కూడా బలవంతంగానైనా వీళ్ళకి అమ్మాల్సిందే. ఈ మైనింగ్ మాఫియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సాక్షాత్తు మినిస్టర్ సీఎం దగ్గర నుంచే, గారి ఆఫీస్ నుంచే స్టార్ట్ అయింది. అక్కడి నుంచే వీరందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇంకపోతే అమరావతి కాంట్రాక్టులు, ఇది ఒక పెద్ద మాఫియాగా తయారైంది. 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ అక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి టెండర్స్ ఇస్తే మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. 10% రిలీజ్ చేసేసారు అందరికీ కూడా. 10% రిలీజ్ చేసి దాంట్లో నుంచి 8% కమిషన్స్ తీసుకున్నారు. 1,200 కోట్ల రూపాయలు సింగిల్ డేలో వారందరూ కూడా కాంట్రాక్టుల పేరుతో ఆ 1,200 కోట్ల రూపాయలని వీరందరూ కూడా కమిషన్ రూపంలో తీసుకున్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా జరుగుంటుందా? గతంలో ఎప్పుడైనా చూసుంటామా? ఇంకొక ప్రధానమైనటువంటిది ఉర్సా కుంభకోణం. ఎక్కడిదండి ఉర్సా కంపెనీ? మనం ఎవరైనా విన్నామా ఈ ఉర్సా కంపెనీ అనేది? 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి 60 ఎకరాల భూమిని ఒక్కొక్క ఎకరా 50 కోట్ల రూపాయలు లెక్కనిచ్చారండి. రూపాయి కూడా కాదు, చెప్పుకుంటే అసలు 99 పైసలు లెక్కనిచ్చారు. ఏంటిది? అడిగే వాళ్ళు లేరనా? ఎవరు మాట్లాడలేరనా? 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన దాన్ని కేవలం 50 రూపాయలకి 50 ఎకరాలు మీరు దారాదత్తం 60 ఎకరాలు మీరు దారాదత్తం చేస్తే అడగరన్న అహంకారం కదా? ప్రజలు ఏమీ మాట్లాడలేరన్నా? మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు, పేద ప్రజలకు సాయం చేస్తారని కదా? మరి వాటన్నింటినీ వదిలేసి ఈరోజు ఏంటండి ఈ పనులు ఏంటండి? ప్రజలు చూస్తూ ఉన్నారు, గమ్మనుంటారు, అడిగేవారు లేరన్న ఆలోచనతో మీరు ఇవన్నీ చేయడం. అమరావతి ల్యాండ్ మాఫియా ఇంకొకటి. 33,000 ఎకరాలు అమరావతి కోసం తీసుకున్నారు. ఏం చేసుకుంటారండి 33,000 ఎకరాలు? కరెక్ట్గా ఈరోజు మన అసెంబ్లీ కానీ ఆ సెక్రటరియట్ కానీ మొత్తం ఉండేది కేవలం 10 ఎకరాల్లో ఉంది, కేవలం 10 ఏకర్స్లో ఉంది. 33,000 ఎకరాలు తీసుకున్నారు. దాన్ని మీరు రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకోవాలనుకున్నారు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీకు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకోవాలనుకున్నారు. సరే 33,000 ఎకరాలు తీసుకున్నారు కదా, చాలదా? మళ్ళీ ఈరోజు మీరు ఏం చేశారు? 44,000 ఎకరాలు కావాలంటే మరలా ఏం వ్యాపారాలు చేస్తాం అనుకుంటున్నారు? ఈ 44,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయాలనుకున్న దానికి 15 రోజుల ముందే మొత్తం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ 44,000 ఎకరాలు ఎక్కడైతే వస్తుందో దానికి చుట్టుపక్కల ఉండే ల్యాండ్ అంతా అక్వైర్ చేసినారు. అదంతా చేసిన తర్వాత ఈ 44,000 ఎకరాలు మేము మళ్ళీ అదనంగా కొనుక్కుంటామన్నారు. ఎవరిని ఉద్ధరించడానికి ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటామన్నారు? ఒక రాజధాని ఫామ్ కావాలంటే మీరు ఒక 4 కన్స్ట్రక్షన్లు కడితే సరిపోద్దా? ఒక రాజధాని ఫామ్ కావాలంటే ప్రజలు అక్కడ నివసించగలగాల, ఆ ప్రజలు నివసించే ఎన్విరాన్మెంట్ అక్కడ తయారు కావాలా? అది ఈ రోజుకి ఈరోజు అవుతుందా? సుమారుగా 77,000 ఎకరాలు మీరు తీసుకోవాలని ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం వ్యాపారాలు చేయాలనుకుంటా ఉన్నారు? ఇది అత్యంత దారుణమైనటువంటి అంశాలు మనం ఈరోజు కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇంకొకటండి, పాపం పేద బీసీ మహిళలు ఉన్నారే, వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి అదొక పెద్ద కుంభకోణం. 167 కోట్ల కుంభకోణం జరిగింది దాంట్లో. సో మీకు తెలుసుంటుంది, 1,00,000 మంది బీసీ మహిళలకి ఒక్కొక్కరికి 23,000 రూపాయలు ఖర్చు అవుతుందన్న అని చెప్పి 230 కోట్లకి టెండర్లను పిలిచారు. 1,00,000 మందికి 23,000 రూపాయలు. కానీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారండి? ఒక మిషన్ ఇస్తున్నారు. ఆ మిషన్ కాస్ట్ ఎంత? 4,300 రూపాయలు. వాళ్ళకి కుట్టు నేర్పించాలంట. ఒక 4 రోజులు ట్రైనింగ్, దానికి ఎంత అవుతుంది? 3,000 రూపాయలు అవుతుంది. 4,300 మిషను, 3,000 రూపాయలు ట్రైనింగ్కి 7,300 రూపాయలు. 1,00,000 మందికి ఎంత అయింది? 73 కోట్లు అయింది. కానీ మీరు టెండర్ ఎంతకు పిలిచారు? 230 కోట్లకు టెండర్ పిలిచారు. ఎంత వేరియేషన్ వచ్చింది? 167 కోట్ల వేరియేషన్ వచ్చింది. అవసరమా? బీసీ మహిళల్ని వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తానని చెప్పి 167 కోట్లు అక్కడ స్కామ్ జరగాలనా? నెక్స్ట్ ఇంకొకటి కూడా, బీసీ కార్పొరేషన్ లోన్స్ 4,000 కోట్ల దాకా దాంట్లో అక్కడ ఇస్తామని చెప్పినారు. మీరు గమనించుకోండి, ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులు ఎవరన్నా కార్యకర్తలకు ఎవరికైనా ఇచ్చుకుంటున్నారేమో, కానీ పేద ప్రజల నుంచి మీరు ట్రాన్స్పరెంట్గా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు మీరు అందరూ కూడా చూసుంటారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా నాయకులను పక్కన పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మీరు ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తే ఎక్కడిచ్చినారు, ఎవరికి ఇచ్చినారు, ఎంత ట్రాన్స్పరెంట్గా ఇచ్చినారు చెప్పగలరా? ఒక్కడైనా కూడా టీడీపీ దగ్గర మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చినారే కానీ వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా మీరు చూపించగలరా?
అలానే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చి ఉన్నాయి, మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ వచ్చి ఉన్నాయి. వీటన్నింటిలో కూడా మీరు చేసేదేంటి? ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. మీకు ఇష్ట ప్రకారం మీరు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తల నాయకులకు ఇచ్చుకుంటా ప్రతి దాంట్లో కూడా స్కామ్ 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 స్కామ్. ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు? ఇవన్నీ మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారా, మాట్లాడలేరు అనుకుంటారా? పేద ప్రజలు ఇవన్నీ గమనించరు అనుకుంటారా? సామాన్యులకు ఇవన్నీ తెలియదు అనుకుంటారా? డెఫినెట్గా ఈ స్కామ్లు ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కానీ ప్రజలని అప్రమత్తం చేయడానికి కానీ తప్పకుండా కూడా ప్రయత్నించడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే విద్యుత్ ఒప్పందాలు జరిగినాయో దాన్ని మాత్రం ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న ఇంకో అంశం గురించి ఎన్ని తీసేమా ఇష్యూని మీ దృష్టికి ఒకటి తీసుకొని వస్తాను. నేను ఎప్పుడు కూడా ఒక చిన్నది కూడా ఒక వ్యక్తిని సిస్టమ్స్ మీద నేను మాట్లాడతాను. ఏదైనా తప్పులుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు పోరాడైనా వారందరినీ కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్న ఆలోచనతోనే గత 9 నెలల నుంచి కూడా నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి కూడా ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అయితే నేను ఈ పరంగా ఒక 2 విషయాలు చెప్తాను. ధర్మశాల గుంట దగ్గర 145 అతి నిరుపేద కుటుంబాలు ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు అవన్నీ కూడా 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటా ఉన్నారు. చాలామంది అంటా ఉన్నారు వాళ్ళకి చాలాసార్లు ల్యాండ్స్ ఇచ్చినారు, మళ్ళా వెళ్ళారు, మళ్ళీ వాటిని నమ్ముకుని మళ్ళీ వెనక్కి వచ్చినారు అని. ఫేక్. ఈ 30 ఇయర్స్లో పాపం వారందరూ కూడా అత్యంత నిరుపేదమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని పాపం వాళ్ళు గడుపుతూ ఉంటారు. 145 కుటుంబాలు అవన్నీ కూడా. అయితే వారందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేయించాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నించినప్పుడు నేను గత 2-3 రోజుల నుంచి ఫుల్ ఎఫర్ట్స్ని పెట్టి వారందరినీ కూడా ఆ ఇబ్బందులు కలగకుండా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు కొంత సక్సెస్ అయినాం. అయితే నారాయణ గారు నిన్న ఒక స్టేట్మెంట్స్ కొన్నిట్లో చూశాను నేను. వైసీపీ పుకారులు నమ్మద్దు, వైసీపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు నమ్మద్దు, మేము ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించము అని చెప్పిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇట్లాంటి న్యూస్లు చాలా దగ్గరలో వచ్చినాయి. మేమేదో అసత్య ఆరోపణలు చేసినాం. మాకేంటి అవసరం? ప్రజలకు అండగా నిలబడుకోవడమా మేము చేసిన తప్పు? దీని గురించి వాస్తవాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఈయన ఏదైతే ఈ ప్రచారం నిన్న ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చెప్పినాడో నేను దాని గురించి మీకు కొన్ని విషయాల్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. అక్కడ సుమారుగా 35 ఇయర్స్ నుంచి అండి 145 ఫ్యామిలీస్ ఆ రైల్వే ట్రాక్ అనుకొని ఆ ధర్మశాల గుంట దగ్గర ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా పాపం పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే వారందరినీ కూడా 2014లో అనుకుంటాను అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తొలగించి ఆ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలని ప్రయత్నం జరిగింది. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది. వాళ్ళకి చెప్పింది ఒకటే, ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం, వాళ్ళని బలవంతంగా పంపించకుండా ఎక్కడొక దగ్గర ఇల్లు చూపించండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు దాకా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు, ఇది వాస్తవం. ఒకవేళ ఇచ్చిందంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవచ్చు. ఇవ్వమని 2014లో ఒకసారి అడిగారు, అప్పుడు అదే చెప్పడం జరిగింది. 2018లో కూడా అడిగారు, 2019లో కూడా అడిగారు. అయితే 2020లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోవిడ్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకి 6 అంకణాల స్థలాలు వాళ్ళందరికీ కూడా కేటాయించడం, కానీ దాంట్లో వారందరూ కూడా హౌస్ కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,50,000 రూపాయలు, అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక 30,000 1,80,000 రూపాయలని శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. అయితే వాళ్ళు ప్రత్యేకంగా ఇంకా ఇల్లు బాగుండాలని వాళ్ళ కాయ కష్టం చేసుకొని ఇంకొక 30,000 రూపాయలు కూడా కొంతమంది ఆ కాంట్రాక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 75% కంప్లీట్ అయిపోయినటువంటి ఆ ఇల్లు అన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ 1 ఇయర్లో ఆ ఇల్లులు ఎక్కడ కూడా ముందుకు అడుగు పెట్టాల. అయితే ఈ క్రమంలో ఒక 10 రోజుల క్రితం వారందరినీ కూడా ఆ ఇల్లులు ఖాళీ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇల్లులు పగలగొట్టారండి. నేను మీకు ఇప్పుడు వీడియో చూపిస్తా. వాళ్ళు చెప్తున్నారు కదా, మేము అసలు ఏమీ చేయలేదు, వాళ్ళని ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు, వైసీపీ చేస్తున్నటువంటి ఇది అసత్య ప్రచారం అన్నారు కదా. ఇల్లులు పగలగొట్టారండి. ఆ కళ్ళ నీళ్లు చూడలేం మహిళలది. ఆ తర్వాత మనకు తెలిసింది విషయం. తెలిసిన తర్వాత వారందరినీ కూడా విచారిస్తే చిన్న చిన్న బిడ్డలు, ముసలోళ్ళు, అనారోగ్యవంతులు అందులో చాలామంది ఆ ఇళ్లలో ఉన్నారు.
వాళ్ళందరినీ పరామర్శించిన తర్వాత ఆ తర్వాత రోజు మళ్ళా డిఎస్పీ కానీ వీరందరూ కూడా వెళ్ళి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే బలవంతంగా బయట పంపించాల్సి వస్తుందని చెప్పి వారందరినీ కూడా వార్నింగ్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఆ రోజు ఆర్డీఓతో మాట్లాడాను, కమిషనర్తో మాట్లాడాను, తహసీల్దార్తో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, చూద్దాం చేద్దాం అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా 4వ తారీఖున అక్కడ అనౌన్స్మెంట్ ఒకటి చేయించారు, వెహికల్ పంపించి 6వ తేదీ సాయంత్రం లోపల మీరు కనుక ఖాళీ చేయకపోతే 6వ తేదీ సాయంత్రం మీకు కరెంట్ కట్ చేస్తాం, 6వ తేదీ నైట్ జేసీబీని పెట్టి ఈ ఇళ్ళన్నింటిని కూడా పగలగొడతామని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ ఆటో పెట్టి అనౌన్స్మెంట్ చేయించారు. ఆ రోజు నేను అది తెలుసుకొని నేను మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడాను. కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. మీరు చెప్పేది నిజమండి, వాళ్ళని రోడ్డు మీద నిలబడి నేను ఆయనతో ఒకటే చెప్పాను, సార్ వాళ్ళని కనుక మనం ఈరోజు అవన్నీ కనుక బలవంతంగా జేసీబీ పెట్టి కనుక ఆ ఇల్లు కనుక తొలగిస్తే వాళ్ళ చెట్ల కింద ఉండాలన్నా కూడా ఎండాకాలంలో ఉండలేరు సార్, వాళ్ళకి చిన్న నీడ కూడా లేదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెంటనే ఆయన ఆర్డీఓకి ఫోన్ చేసి, ఆర్డీఓ నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నాకు 4వ తేదీ సాయంత్రం నాకు చెప్పడం కూడా జరిగింది. అయితే మళ్ళీ 5వ తేదీ మళ్ళీ ఆటోని పెట్టి మీ ఇళ్ళన్నింటినీ కూడా రేపు సాయంత్రం కూలదోస్తామని చెప్పి మళ్ళీ అక్కడికి మనిషిని పంపించారు. అప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని అంతా చూసి అప్పుడే అక్కడ ఒక మనిషి కూడా చచ్చిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర కూడా కొద్దిసేపు ఉండి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్పాం, మీకేం కాదని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే టిట్కో హౌసెస్ మనకి ఖాళీగా ఉన్నాయి, టెంపరీగా వీళ్ళందరినీ టిట్కో హౌసెస్లో పెడతాం, ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఓన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఒక మాట కూడా ఆయన చెప్పినారు. నిన్న చెప్పిన తర్వాత అదే మాటను వాళ్ళకి చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది ప్రాసెస్ అంతా జరిగి మేము ఇంత కష్టపడిన తర్వాత నిన్న సాయంత్రం నారాయణ గారి దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళారు. నారాయణ గారిని కూడా ఎక్కడ నేను తప్పు పట్టలేదు, ఎందుకని నేను ఆయన తప్పు పడితే నా మీద కోపాన్ని మళ్ళీ వాళ్ళ మీద చూపిస్తారని నేను ఆయన మీడియా పరంగా కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ మీరు పెద్ద మనసు చేసుకొని ఆ పేదవాళ్ళని కనికరించండి, వాళ్ళకి ఏదైనా ఇల్లు చూపించండి, వెళ్ళిపోతారు, మేమేం డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, మీరు ఆల్టర్నేటివ్ చూపించండి అని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని చెప్పి ఆయన ఒక ప్రెస్ నోట్ పంపించినారు. దాంట్లో మీడియాలో కూడా చాలా వచ్చింది. నేను చాలా బాధపడ్డాను. నేను ఎప్పుడు కూడా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించాలనుకోలే, తప్పైతే తప్పనే చెప్తాం. పేదవాళ్ళు కళ్ళ నీళ్ళు వస్తాయి వాళ్ళ విషయాన్ని చూసినప్పుడు. సో ఇప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టాం మేము 2 రోజులుగా అందరితో కూడా మాట్లాడి ఆ ఇల్లు కొట్టేయకుండా కాపాడడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. ఈరోజు ఆయన ఏం చెప్పినారు, మేము అసలు ఏ విధమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించలా, మా డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి ఎలాంటిది లేదు, ఇదన్నీ అసత్య ప్రచారాలు, మేము వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతనే మార్పించాలని అనుకున్నాము అని చెప్పారు. నేను మీకు అక్కడ జరిగినటువంటి ఒక నిమిషం వీడియోని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూపించమ్మా. ఇల్లు పగలు కొట్టారు. తప్పు కాదండి. అదేవిధంగా ఆ తర్వాత రోజు మళ్ళీ పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి మీరు వెళ్తారా లేకంటే మేము జేసీబీ పెట్టి మిమ్మల్ని బలవంతంగా బయట పంపించాలా అని చెప్పిన వీడియో కూడా మీకు చూపిస్తాను. 2 డిఎస్పీలు వెళ్ళారండి, టౌన్ డిఎస్పీ వెళ్ళారు, రైల్వే డిఎస్పీ వెళ్ళారు, పోలీస్ ఫోర్స్తో వెళ్ళారు అక్కడికి. సౌండ్ పెట్టు. వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు ఎన్ని ఖాళీ చూపిస్తారు, మేము పోలీస్ వాళ్ళని ప్రొటెక్షన్ ఇస్తాం. వాళ్ళు చెప్పింది ఏంటి మీకు క్లారిటీ ఉందో లేదో రాజశేఖర్, ఈ వీడియోస్ రెండింటిని కూడా మీడియా గ్రూప్లో వేయి. వాళ్ళు చెప్పింది ఏంటి,
ఖచ్చితంగా వాళ్ళు రైల్వే వాళ్ళకి కావాలా, మీరు వెకేట్ చేయాలా, రేపు సాయంత్రం మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బలవంతంగా ఇక్కడి నుంచి పంపించేయడం జరుగుతుంది అని చెప్పి 4వ తారీఖున పోలీసు ఫోర్స్ వెళ్ళింది. 5వ తారీఖున టెంట్లు వేసుకున్నారు, అవన్నింటిని కూడా డెమాలిష్ చేయడానికి, వీళ్ళందరినీ కూడా బలవంతంగా షిఫ్ట్ చేయడానికి. ఆ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీగా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తీసుకురావడానికి ప్రయత్నించి కష్టపడ్డాం. ఈరోజు అది పక్కన నిలబడుకొని ఉన్నారు వాళ్ళంతా. మీరు అడగచ్చు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అన్నది. సో కలెక్టర్ గారు రెస్పాండ్ అయినారు. నేను కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను, పేద ప్రజల పట్ల మీరు చూపించినటువంటి ఆ అభిప్రాయాన్ని వెంటనే మీరు రెస్పాండ్ అయిన విధానానికి మాత్రం నేను ఎప్పుడు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి గవర్నమెంట్ చూడాలా, అలాంటి పేదలను నిర్దాక్షిణ్యంగా మనం బయట పంపించేస్తే వాళ్ళు ఎలా బతుకుతారండి? వాళ్ళకి మేమేమడుగుతున్నాం, మేము ఇప్పుడు చెప్పే కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు రైల్వే ఎక్స్టెన్షన్ పనులకి వైఎస్ఆర్సీపీతో సహా ఏ ఒక్కరు కూడా మీకు అడ్డం కాదు. అక్కడ మీకు రైల్వే స్థలం ఎంత ఉందో అంతవరకే మీరు ఆక్యుపై చేసుకోండి. మిగతా దాంట్లో మీరు పాపం పేదవాళ్ళని ఏమీ లేపాల్సిన అవసరం లే. రైల్వే ట్రాక్ ఎంతవరకు ఉందో అక్కడ ఉన్నటువంటి సుమారుగా 40-50 కుటుంబాలు ఉంటే ఆ 40-50 కుటుంబాలు కావాలంటే షిఫ్ట్ చేయడానికి మేము వాళ్ళని చెప్తాం. అయితే ఆ 40-50 కుటుంబాలకి టెంపరీగా ఇప్పుడు టిట్కో హౌసెస్ ఖాళీగా ఉన్నాయి కదా, ఆ టిట్కో హౌసెస్ వాళ్ళకి ఇవ్వండి. ఆ టిట్కో హౌసెస్ ఇచ్చిన తర్వాత ఈ 6 అంకణాల సైట్లో ఏదైతే డబ్బులన్నీ వచ్చేసి ఉన్నాయో, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయో, ఆ ఇల్లులు కంప్లీట్ చేయించండి. ఒక 1 monthలో కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ చేయించి వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయండి. ఎవరు కూడా ఇబ్బంది పడరు. రైల్వే డిపార్ట్మెంట్ స్థలం ఎంత ఉందో అంత మాత్రమే తీసుకోండి. మిగతా దాంట్లో అంతా కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా లేపాల్సినంత అవసరం ఏంటి? మీరు గమనించారు కదా ఎంత దారుణంగా కొట్టేశారు. వాళ్ళందరూ అడ్డుపడి మళ్ళీ ఆపుకున్నారు. ఆ తర్వాత మేము వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడ్డాం. దీని ఎక్కడనే మేము ప్రచారం చేసుకున్నామా? దాన్ని ఇష్యూ చేయాలంటే అక్కడ గందరగోళం చేయొచ్చు కదా, చేయదలుచుకోలే. వాళ్ళకి మంచి జరగాల, న్యాయం జరగాల అని వైఎస్ఆర్సీపీ ఆలోచించింది. ఈరోజు మా మీదనే మీరు బురదేయాలని చూస్తే ఏ విధంగా చెప్పాలండి? ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇక మీద అదే చెప్తా ఉన్నాను, వీటన్నింటినీ కూడా ఇంకా ప్రజలని అప్రమత్తం చేయడానికి కానీ, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అయినా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేయడానికి కానీ మా క్యాడర్ కానీ మా నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని మాత్రం తెలియజేస్తా ఉన్నాను.